హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను ఈరోజు బీరకాయ వడియం పెట్టాను. బీరకాయ వడియాలు ఎలా ఉంటాయో మీకు ఇప్పుడు చూపిస్తాను. అది ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను మీకు. ముందుగా దీనికి ఒక 2 టీ గ్లాసులు అంత బియ్యాన్ని నేను ముందుగా నానబెట్టుకున్నాను. అలాగే దీనికి కేజీ బీరకాయలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని అందులో ఆయిల్ వేయాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక అందులోకి ఎండుమిర్చి వేసుకొని వేపుకోవాలి. దీనికి ఓన్లీ ఎండుమిర్చి అయితేనే టేస్ట్ బాగుంటుంది. పచ్చిమిర్చి అయితే అంత టేస్ట్ చేంజ్ అయిపోద్ది అనమాట. ఇంకా ఎండుమిర్చి వేసుకున్నాను. ఈ ఎండుమిర్చి ఏంటంటే మీరు ఎంత కారం తింటారో దాన్ని బట్టి ఎండుమిర్చి వేసుకోండి. ఇంకా ఇప్పుడు ఎండుమిర్చి పక్కకు తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలోన వెల్లుల్లిపాయలు జీలకర్ర వేసి వేపుకోవాలి. ఇందులోనే ఇప్పుడు మనం పక్కకు తీసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకోవాలి. బీరకాయ ముక్కలు వేసుకొని బాగా కలిపేసి ఇందులో బీరకాయలకు తగినంత ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని బాగా కలపాలి. కలిపేసి మూత పెట్టాలి. బీరకాయతోని వచ్చిన వాటర్ మొత్తం బాగా ఇంకిపోయేంత వరకు మనం మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలన్నమాట. ఇప్పుడు చూడండి బీరకాయలోన వాటర్ ఎలా వచ్చాయో ఆ వాటర్ మొత్తం ఇంకిపోవాలి. ఇంకిపోయాక మనం గ్యాస్ కట్టేసి పక్కకు పెట్టుకోవాలి. ఈలోపు మనము మిక్సీలో మనం ముందుగానే పక్కకు పెట్టుకున్న ఎండుమిర్చి బియ్యము మిక్సీ చేసుకుందాము. అవి బాగా మెత్తగా అయ్యాక మనం పక్కకు పెట్టుకున్న బీరకాయలేమో అందులో వేసేసి మొత్తం కలిపేసి ఒకసారి మనం మిక్సీ చేసుకుందాము. మిక్సీ చేసుకున్నది పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్ కట్ చేసి జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి మొత్తము. ఇందులో నేను కరివేపాకు వేయలేదు, మా ఇంట్లో లేదనేసి నేను ఇంకా వేయలేదన్నమాట. ఇంకా మొత్తం ఆ ముద్దలో మొత్తం మిక్సీ చేసి ఇంకా మనం ఏంటంటే అట్ల రేకు పెట్టుకోవాలి. అట్ల రేకు మీద కొంచెం ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసేసి అది బాగా హీట్ అయ్యాక మనం ఈ ముద్దనేమో చూపిస్తున్నాను ఈ వీడియోలో ఎలా వేసానో అలా వేయండి. ఇది ఏంటంటే ఆయిలే కాకుండా నెయ్యి కూడా వేసుకోవచ్చు. అది ఆప్షనల్ అనమాట. నెయ్యి వేస్తే కొంచెం క్రిస్పీగా వస్తాయి అన్నమాట. నేను కానీ నెయ్యి వేయలేదు, ఓన్లీ ఆయిలే వేసేసాను అనమాట. ఇవేంటంటే సాంబార్తోని రసంతోని అది చాలా బాగుంటుంది అనమాట. ఇంకా అలాగే పిల్లలకి స్నాక్స్ కూడా బాగుంటుంది. నేను ఎక్కువ స్నాక్స్కి యూజ్ చేస్తాను అనమాట. ఇంకా ఇదేంటంటే మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఇంకా ఈ ముద్దని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకి ఎప్పుడైతే అవసరమైతే అప్పుడు ఇలా వడియాల్లా చేసేసుకొని తినొచ్చు అనమాట. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ చేయండి టేస్ట్ ఎలా ఉందనేది. ఓకేనండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ప్లీజ్. ఓకే నా ఫ్రెండ్స్, ఓకే బాయ్.